రీసెంట్గా మన పర్సన్మెన్షిప్ బ్యాచ్ నుంచి వేరే స్టేట్ పేసీలో ఒక మంచి సర్వీస్ టాప్ సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది. అది ఏ స్టేట్ అంటే బీహార్. సో బీహార్లో నాన్ లోకల్లో అంటే మన తెలంగాణ పర్సన్మెన్షిప్ బ్యాచ్ అబ్బాయి అక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది, క్రాక్ చేయడం జరిగింది. అండ్ చాలా మంచి సర్వీస్ అయితే వచ్చింది, అది కూడా హైయెస్ట్ పే స్కేల్తోనే. సో తను క్రాక్ చేసిన ఎగ్జామ్ ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో సబ్ డివిజనల్ ఆఫీసర్ పోస్ట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది కరెక్ట్గా మీరు గమనిస్తే హైయెస్ట్ పే స్కేల్ బీహార్ పేసీలో అంటే ఎస్డిఎం అంటే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఆ పే స్కేలే ఈ పోస్ట్ ఉంది. సో రీసెంట్గా అక్కడ పాట్నాలో రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందాకే నాకు మెయిల్ కూడా చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇంతకుముందు అయింది డిసెంబర్లో, అప్పుడు పిలిచారు. అండ్ ఫైనలీ సెలెక్షన్ కూడా చూసుకుంటే మన వాళ్ళు 32 ర్యాంక్ అయితే క్రాక్ చేయడం జరిగింది. ఇలాగా మనకి ఎలాంటి ఆపర్చునిటీ కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ప్రతిసారి కూడా మీకు ప్లాన్ బి అనేది ఇంపార్టెంట్. ఓన్లీ ఇప్పుడు గ్రూప్ 1 ఒకటే కాదు. సో దానికి సంబంధించిన లెవెల్లో ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్లాన్ బి కింద పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేరే స్టేట్ పేసెస్లో, అలాగే మీ క్వాలిఫికేషన్ తగినట్టు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా ఆర్బీఐ గ్రేడ్ బి కానీ నాబార్డ్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ప్లాన్ బి కింద పెట్టుకోండి. అలాగే సిడిఎస్ సిఏపిఎఫ్ కూడా ప్లాన్ బి కింద పెట్టుకోండి. ఎప్పుడు కూడా యూపీఎస్సి అలాగే గ్రూప్ 1 అనే కాకుండా ఫస్ట్ ఏంటంటే ప్లాన్ బి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఇలాగా గ్రూప్ 1తో పాటు ప్రిపరేషన్తో పాటు ప్లాన్ బి పెట్టుకొని మంచి మంచి సర్వీస్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీకు ఆ రిజల్ట్స్ అన్ని కూడా షేర్ చేశాను. సో ఇది రీసెంట్గా మనకి వసీం ఇచ్చిన అప్డేట్. సో ఇదొక మోటివేషన్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. ఎందుకు ప్లాన్ బి అనేది ఇంపార్టెంట్, ఎందుకు వేరే సెట్ పిఎస్ఎస్ కూడా రాయాలి, అలాగే సెంట్రల్ సర్వీస్ కూడా మీ క్వాలిఫికేషన్కి సూట్ అయినవన్నీ కూడా రాయాలని ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇది రీసెంట్గా మనకి వసీం ఇచ్చిన అప్డేట్. అండ్ మంచి సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది, అది కూడా వేరే స్టేట్లో. సో అది మామూలు విషయం కాదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ మీకు కూడా మంచి సర్వీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.